డబ్బు కోసం తన తండ్రి తన శీలాన్ని బజార్లో తాకట్టు పెట్టాడని అంటోంది శివాంజలి. అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటి, ఎలాంటి న్యాయం కావాలి అని కోరుకుంటుందో తన్నే అడిగి తెలుసుకుందాం. చిన్న వయసులోనే నాకు పెళ్లి చేశారండి మా నాన్నగారు. అంటే ఏ వయసులో? 18 సంవత్సరాల్లోనే పెళ్లి చేశారు మేడం. మా డాడీకి డబ్బు పిచ్చి చాలా ఎక్కువ. ఊర్లో ఎవరు కనిపించినా మేడం పెళ్లి చేసుకోండి, తనని చేసుకోండి, తను చాలా డబ్బున్నవాడు అది అని ఎప్పుడు ఇసుకిస్తూ ఉంటారు మేడం. దానివల్ల కొంచెం అది నాకు కొంచెం అలవాట్లు దురలవాట్లు ఉన్నాయి మా తా ఉన్నాయా? ఎవరికి? నాకమ్మా. నీకు దురలవాట్లు ఉంటే నీ ఆర్గాన్స్ అమ్ముకోవాలి. ఆడపిల్లల్ని నమ్మడం ఏంటి? బ్రోకరు. అంతే, నువ్వు చెప్తున్నది నిజమే. ఇప్పుడు ఆ మాటలు వింటే. మీరెవరండి? నేను ఫస్ట్ మొగుడినండి. అతను ఎవరు? రెండో మొగుడండి. అబ్బా, ఎలా వచ్చిందమ్మా ఈ సంబంధం మీకు? ఆటో ఆఫీస్కి వెళ్తుంటే ఆటోలో వెళ్తున్నానండి. ఆ, సాఫ్ట్వేర్ అనేసి ఇంకా మంచి మాటలు కలిపాడు. 10th క్లాస్ చదువుకుని ఇంట్లో నుంచి బయటికి రాలేదు ఇది అని చెప్పి చేశాడా. 15 లక్షలు చెప్పాడు. అసలు నువ్వెదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసి మా అమ్మాయి బంగారం అన్నాడండి. బంగారాన్ని కొనుక్కున్నావా? 10 లక్షలు 15 లక్షలు ఇవ్వడానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే ఇంకా ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారండి. ఇప్పుడు మీరే ఉన్నారండి. కాదమ్మా, మీ అమ్మాయిని చేసుకోవడమే ఎక్కువ అని అని ఉంటారు కదా మీరు. ఉంటారు కాదు, ఇప్పుడు మీరే ఉన్నారు. మళ్ళీ మధ్యలో మమ్మల్ని ఎందుకు కలుపుతావు? మా కూతురు ఉంది బంగారం అని మిమ్మల్ని ఎవడో మోసం చేసి ఎత్తుకుపోతాడు. అట్లానే ఆయన మా అమ్మని మోసం చేశాడు అంతే. తర్వాత ఏమైంది, 6 నెలలకు తిరగకుండానే ఒంట్లో బాగాలేదనేసి ఇంటికి వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిపోయిందా? వాళ్ళ నాన్న వచ్చి తీసుకెళ్ళాడా? వెళ్ళిపోయింది ఒంట్లో బాగాలేదనేసి. వాళ్ళ నాన్న ఎప్పుడు రాలా ఇంటికి? రాలే. ఫోన్ చేస్తే ఈడెత్తాడు. ఓర్ని, ఈయన రెండో మొగుడు అంట. నువ్వు ఆగు, నువ్వు ఎత్తావు. నా మంట నీకు తెలీదు. నువ్వు ఇచ్చావరా 15 లక్షలు? నేను ఇచ్చా. ఆగు. ఈ ఎత్తి నా పిల్లం అంటున్నాడు. ఎవడో చెప్పాలి ఇప్పుడు? ఏంటి నువ్వు వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తే అతను ఫోన్ ఎత్తాడు? ఫోన్ చేస్తే ఈయన ఎత్తాడు. నా పిల్లం ఫోన్ ఎత్తా కూడా ఎవరు నేను ఎత్తకుండా ఎవరు ఎత్తుతారా? నా పిల్లం. నా వల్ల మీరిద్దరు గొడవ పడద్దు. అబ్బో, నువ్వు ఒక 15 లక్షలు ఎదురిచ్చి ఎందుకు పెళ్లి చేసుకున్నావో తెలుసా? క్యారెక్టర్. ఆ అమ్మాయి ఇంట్లో నుంచి రాని ఫ్లవరు అని చెప్పి చేసుకున్నావు, అవునా? ఇప్పుడు ఆల్రెడీ ఇంకొకటి దగ్గరికి వెళ్ళిపోయాడు, వాడేసాడు కూడా. అది తీసుకెళ్ళి ఏం చేసుకుంటావు? ఇప్పుడు మా ఇంట్లో తెలియదు కదా ఈ విషయం. నీకు తెలుసుగా, నీ మనస్సాక్షికి. ఏం చేస్తాం, మా ఇంట్లో నన్ను అడుగుతారు ఏమైందని. నేను చెప్పలేను కదా ఇట్లా వదులుకొని వచ్చానని. 15 లక్షల బదులు ఆల్రెడీ వేరే వాడు వాడేసిన అమ్మాయి చాలా అనుకుంటున్నాడు. నువ్వేమంటావు? ఈ ఇద్దరిని వరద బాధితుల్లాగా ఈ బాధితులు చూడు, కొద్దిగా ఏమైనా దాన ధర్మాలు చేయి. ఏం చేద్దాం? మేము మీ దగ్గరికి వచ్చింది బాగా చెప్పుకుందాం. మీరేం నన్ను అడుగుతున్నారు ట్రీట్మెంట్లు తీసుకుంటారని. ఆ పక్కన ఉన్న శాలిటీ ఏంటి? వెళ్తాడు, ఏం చేస్తాడు? మీ దగ్గర పెట్టుకోండి, లేదంటే మాకక్కర్లేదు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అందుకే నీకు ఏమన్నా ప్రాబ్లం ఉందా అని అడుగుతున్నారు ఇక్కడ. నాకేం లేదు. మరి నువ్వు మాట్లాడే విధానం ఏంటి? ఏంటి ఏంటి నువ్వు అది తేల్చండి ఫస్ట్. ఏంటి తెలిసేది? ఇక డిమాండ్ చేస్తున్నావేంటి? డిమాండ్ చేస్తున్నావేంటి నువ్వు ఇక్కడ? మీరు వచ్చి ఇదా మీ ఇంట్లో ఎట్లా ఉంది, మీ అయితే అవుతుంది కనుక్కోకుండా ఇక నువ్వు ఒక్కడు మంచోడు అని చెప్పేసి నేను వెనకాల పంపించేయాలా? మెయిన్ పాయింట్ మాట్లాడుకోండి, అది ఇది మాట్లాడుతూ ఉన్నారు. అసలు నీ ప్రవర్తన చూడు ఎలా ఉందో. నువ్వే అసలు కరెక్ట్ గా లేవు. వాళ్ళు అయ్యేలా ఉన్నాడు, మొదటి ఒకటి అలాగే ఉన్నాడు, అందుకే ఇంకొకరికి ఇచ్చి కట్టబట్టారు. మేము ఎంతసేపు మాట్లాడాలో నువ్వే డిసైడ్ చేస్తావు, మేమేం మాట్లాడాలో నువ్వే డిసైడ్ చేస్తావు. మీ 15 లక్షలు మేమేమన్నా కట్టి ఇచ్చేయమని చెప్పామా ఏంటి? మమ్మల్ని కట్టమన్నట్టు మాట్లాడుతున్నావు. నువ్వు ఇక్కడికి వచ్చింది ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి. నిదానంగా నెమ్మదిగా ఉండి మాట్లాడితే ఏమన్నా చేయగలుగుతాం. నువ్వు అన్నట్లు ఇట్లా చిటికలేసి న్యాయాలు చేయడం అవ్వదు. అందరూ ఎదురుబొదురు ఉన్నారు, తేల్చుకోండి. ఏంటి ఏం మాట్లాడతారో ఏం ప్రశ్నించుకుంటారో. పెద్ద మనిషి అదుకో కళ్ళు ఎదుర్కొంటూ ఉన్నాడు. సతీ సావిత్రి ఆవిడ అక్కడే ఉంది, అడగండి, తేల్చుకోండి. నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. శివాంజలి అనే అమ్మాయి ఒక సమస్యతో ఇక్కడి వరకు వచ్చిందండి. తన సమస్య ఏంటనేది తన్ని అడిగి తెలుసుకుందాం. శివాంజలి గారు నమస్తే అండి. నా పేరు శివాంజలి, మా నాన్న పేరు శివప్రసాద్. నమస్తే అండి. చిన్న వయసులోనే నాకు పెళ్లి చేశారండి మా నాన్నగారు. అంటే ఏ వయసులో? 18 సంవత్సరాల్లోనే పెళ్లి చేశారు మేడం. ఇప్పుడు నాకు 21. ఓకే. మా డాడీకి డబ్బు పిచ్చి చాలా ఎక్కువ. ఓ. ఊర్లో ఎవరు కనిపించినా మేడం పెళ్లి చేసుకోండి, తనని చేసుకోండి, తను చాలా డబ్బున్నవాడు అది అని ఎప్పుడు ఇసుకిస్తూ ఉంటారు మేడం. ఎంతమంది పిల్లలు మీరు? 5 ఆడపిల్లలు. 5 ఆడపిల్లలు. ఏం చేస్తూ ఉంటారు మీ నాన్న? ఆటో డ్రైవర్ అండి. ఆటో డ్రైవర్. ఎందుకలా ఇంకా ఊర్లో కనిపించిన వాళ్ళందరినీ పెళ్లి చేసుకో అని చెప్పేసి ఎందుకంటూ ఉంటాడు అలాగా? మా నాన్న పెళ్లి చేస్తారండి, పెళ్లి చేశాక కట్నం తీసుకుంటారు, చెడగొట్టేస్తారు.
మళ్ళీ పెళ్లి చేసుకోమంటారు, కట్నం బాగా తీసుకుంటారు. కట్నం తీసుకోవడం అంటే ఏంటి? ఆ పెళ్లి కొడుకులు నీకు అదేంటి ఎదురు కట్నం ఇచ్చి మరి పెళ్లి చేసుకుంటారా? చేసుకుంటారు. ఓహో, అలాంటి వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తారా? మీరు కట్నం ఇవ్వడం కాకుండా అంటే నార్మల్ గా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారా మీ ఎన్ని నాన్న? పెళ్లిళ్ళు చేశాడమ్మా నీకు? ఒక 2 చేశారు. 2 పెళ్లిళ్ళు చేశాడు. అంటే ఇంతకు ముందు మీ అక్కలు చెల్లెళ్ళు వాళ్ళకి కూడా అలాగే అయిందా? అలాగే అయింది. అందరికి అంటే డబ్బులు అంటే ఏంటమ్మా? నాన్నకి డబ్బులు సరిపోక, లేదంటే ఏమైనా వ్యసనాలు ఉన్నాయా నాన్నకి? సరే నాన్న అడుగుదాం, పక్కనే ఉన్నాడు కదా, ఎందుకు అలా చేస్తాడు? శివకుమార్ గారు, ఏంటండి మీ అమ్మాయి మీ గురించి చెప్తుంది ఇలాగా? ప్రస్తుతం మాది కుటుంబం పెద్దదమ్మా. అయితే దానివల్ల కొంచెం మరి నాకు కొంచెం అలవాట్లు దురలవాట్లు ఉన్నాయి మా ఉన్నాయా? ఎవరికి? నాకమ్మా. నీకు దురలవాట్లు ఉంటే నీ ఆర్గాన్స్ అమ్ముకోవాలి. ఆడపిల్లల్ని అమ్మడం ఏంటి? కిడ్నీలు లివర్లు ఇవన్నీ ఉన్నాయి, బోలని ఉంటాయి, అమ్మేసుకో వెళ్ళి. కన్నారు కదా వరుస పెట్టి 5గురిని, మరి పోషించాలి కదండి. ఉద్యోగం చిన్నదమ్మా, చిన్న ఆటో డ్రైవర్ చేసుకుంటా. అవును, అందులో అయినా బతకొచ్చు కదండి. బ్రోకరు. అంతే, నువ్వు చెప్తున్నది నిజమే. ఇప్పుడు ఆ మాటలు వింటే. మీరెవరండి? నేను ఫస్ట్ మొగుడినండి. మీ పేరండి? నా పేరు మనోజ్. అతను ఎవరు? అబ్బా, ఓ, మొదటి మొగుడు, రెండో మొగుడు. ఎలా వచ్చిందమ్మా ఈ సంబంధం మీకు? ఆటో ఆఫీస్కి వెళ్తుంటే ఆటోలో వెళ్తున్నానండి. ఆ, ఆ సాఫ్ట్వేర్ అనేసి ఇంకా మంచి మాటలు కలిపాడు. మా కూతురు బంగారం 10th క్లాస్ చదువుకుంది, ఇంట్లో నుంచి బయటికి రాలేదు ఇది అని చెప్పి చేశాడా. 15 లక్షలు చెప్పాడు. అసలు నువ్వెదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకో? మా అమ్మాయి బంగారం అన్నాడండి. బంగారాన్ని కొనుక్కున్నావా? ఈ కాలంలో అమ్మాయిలు బయటికి రాకుండా ఉన్నారంటే అదే మంచిదని 15 లక్షలు ఇచ్చి పెళ్లి చేసుకుంటారా ఎక్కడైనా? ఫ్రీగా చేసుకోవడమే ఎక్కువ. మా ఆఫీస్ వాళ్ళు పెళ్లికి అంటే 2 లక్షలు ఇస్తారు వాళ్ళు కూడా. అవును, 2 లక్షలు ఇచ్చాను. ఇంకా మా ఇంట్లో వాళ్ళు ఏమన్నారు, సరే అమ్మాయి మంచిగా ఉంది కదా అనేసి వాళ్ళు 15 లక్షలకి ఒప్పుకున్నారు. అంటే కొనుక్కున్నారా? అలా కాదు మనోజ్, ఒక్క నిమిషం. అదంతా పాయింట్ బానే ఉంది. ఆ మహానుభావుడు దురలవాట్లు అన్నాడు, తాగుడు బానిస అయ్యాను, ఆ అమ్మాయిని ఏమొచ్చి గొరిపోతు చేశాడు, ఎవరికి పడితే ఆడు కట్టు పెడుతున్నారు. వాళ్ళిద్దరు చదువుకోలేదు, మీరు చదువుకున్నారు, ఐటీ ఎంప్లాయీ అంటున్నారు, అదే ఆటోలో రోజు వెళ్తున్నారు. ఆటో డ్రైవర్ నా కూతురు ఉందంటే కనుక 15 లక్షలు నువ్వు ఇస్తే కనుక చేసుకుంటే చేసే కాదండి, రోజు ఎక్కడ వెళ్తామండి, మా క్యాబ్ ఉండిద్ది కదా, ఆ రోజు క్యాబ్ లేదనేసి ఆటోలో వెళ్ళినాం. సరే, ఈయన మంచిగా మాట్లాడాడు. మాకేం తెలిసి వీడికి ఇన్ని తాగుడు అలవాట్లు ఇన్ని పచ్చి తాగుపోతాడు. మాకు ఏమన్నాడు? మాది ఇట్లా ఊర్లో మంచి కుటుంబం, ఊర్లో ఒకప్పుడు మంచి మనిషిని, ప్రజలకి దానాలు చేసి ఇట్లా బెచ్చగాన్ని అయిపోయా, ఆటో నడుపుకుంటున్నా, మా కూతుర్లు 2 ఉన్నారు అన్నాడు. ఇప్పుడేమో 5గురు అంటున్నారు. వాళ్ళు 5గురు అంట. 2 ఉన్నారు, ఒక అమ్మాయికి పెళ్లి చేస్తాం, ఒక అమ్మాయి 10th క్లాస్ చదువుతుంది, మంచిది, బంగారం అండి, బాగా చూసుకున్నాం. నమ్మేసాం. నమ్మేసి మీ అమ్మ నాన్నలకి ఇంకా మా అమ్మ వాళ్ళకి చెప్పాం, వాళ్ళు మాట్లాడారు, వాళ్ళు చేశారు. 15 లక్షలు అంటే సరే అని మేము కూడా ఒప్పుకున్నాం. 15 లక్షలు ఆయన ఇస్తానన్నాడా, మీరు ఇస్తానన్నారా? మేము ఇచ్చి చేసుకున్నాం. ఇచ్చి పెళ్లి చేసుకోవడం ఏంటయ్యా? లాజిక్ సెట్ అవట్లా. ఇప్పుడు మాకు తెలుసు, మా ఇంట్లో తెలియదు కదా, ఈ కాలంలో అమ్మాయిలు బయటికి వెళ్లకుండా ఉన్నారని వాళ్ళకి తెలియదు కదా. బయటికి వెళ్లకుండా ఉందంటే అమ్మాయి బంగారం అనేసి మా వాళ్ళు ఒప్పుకున్నారు ఇంట్లో వాళ్ళు. సరే, ఒప్పుకొని ఫ్రీగా చేసుకొని ఎదురేదో గోల్డ్ పెట్టడం అనేది పద్ధతి. ఇంకేముందండి, ఇంకా ఆయన మాటలు అట్లా ఉన్నాయి. ఇప్పుడు మీ ముందు అట్లా చెప్తున్నాడు, నేను తాగుపోతున్నాను అంత గర్వంగా చెప్పుకుంటున్నాడు. అప్పుడు ఈయన ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు అంటే అప్పుడు ఎట్లా మాట్లాడుంటాడు? 10 లక్షలు 15 లక్షలు ఇవ్వడానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే ఇంకా ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారండి. ఇప్పుడు మీరే ఉన్నారండి. కాదమ్మా, మీ అమ్మాయిని చేసుకోవడమే ఎక్కువ అని ఉంటారు కదా మీరు. ఉంటారు కాదు, ఇప్పుడు మీరే ఉన్నారు, మళ్ళీ మధ్యలో మమ్మల్ని ఎందుకు కలుపుతావు? మా కూతురు ఉంది, బంగారం అని మిమ్మల్ని ఎవడో మోసం చేసి ఎత్తుకుపోతాడు. అట్లానే ఆయన మా అమ్మని మోసం చేశాడు అంతే. ఏహే, ఏం 15 లక్షలు నువ్వు ఎదురు కట్నం ఇచ్చి మరి నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు అంటే? అమ్మాయిలో నీకే అద్భుతం కనిపించింది కాబట్టి నువ్వు 15 లక్షలు. ఏమండి, ఇప్పుడు నాకేం కనిపించిద్దండి, ఉందన్నారు, మంచిగా ఉందన్నారేసి నేను మా ఇంట్లో చెప్పాను. నువ్వు పెళ్లి చేసుకోవడం వరకు బాగానే ఉంది. ఎదురు 15 లక్షలు ఇచ్చాను అనటం బాలా, ఎదురు 2 లక్షలు పెట్టి గోల్డ్ పెట్టామండి అనటం బాగుంటది. ఏంటి వాళ్ళని కష్టాల్లో బయట వేయటం గురించి దాన ధర్మ కష్టాలు ఏం లేవండి, ఆయన వ్యసనాలు కొన్ని ఉన్నాయి అన్నాడు. సరే అన్నాం, ఇక దానికి హెల్ప్ చేసినట్టుండిద్ది. మా ఇంట్లో వాళ్ళు తప్పించాడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.